అందరికీ నమస్కారం. సో పనసపొట్టు బిర్యానీ చేశానన్నమాట ఇవాళ. అయితే అందరిలాగా కాకుండా నేను కొంచెం వెరైటీగా చేస్తాను బిర్యానీని. ఎలానో తెలుసుకోవాలంటే చివరి వరకు వీడియోని చూడండి. ఏడ్చాలే నువ్వు నీ ఓవర్ యాక్షన్ అనుకోకండి. సో నేను పెరుగుతో కాకుండా మ్యారినేషన్ వెన్నతో వేస్తానన్నమాట. నాకు ఎందుకో అలా చేయాలనిపించి ఒకసారి ట్రై చేశాను. పెరుగుని కుక్ చేయకూడదు కాబట్టి సో మనం బిర్యానీని ఎలాగో వదలలేం కదా. సో కొంచెం బెటర్గా ఎలా చేయాలో ఆలోచించాను. అయితే మన కోడి బర్రెకు వచ్చిన థాట్ అనమాట ఇది. వెన్నతో మ్యారినేట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను. పెరుగుతో మ్యారినేట్ చేస్తే ఎలా ఉంటుందో వెన్నతో చేస్తే అలానే ఉంది. బిర్యానీ కల్లా ఫ్రైడ్ ఆనియన్ బాగా కుదరాలి అండ్ మ్యారినేషన్లో అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా పడాలి. అప్పుడు మనకి టేస్ట్ బాగా వస్తుంది. సో ఫ్రైడ్ ఆనియన్ చేయడానికి మనం చేత్తో చాప్ చేస్తే అన్నీ ఒక్కొక్క సైజులో వస్తాయి కదా. అలా కాకుండా ఏ మాన్యువల్ స్లైసర్లో కానీ ఇలా చాపర్లో వేసినా బాగా వస్తాయి. స్లైస్ చేస్తానన్నమాట. ఆనియన్ని 2 పార్ట్స్గా కట్ చేసి స్లైస్ చేశాను. అండ్ రెసిపీ అయితే అన్ని దమ్ బిర్యానీస్ లానే అనమాట. సో ఆనియన్ చాప్ అయిపోయినాయి కదా. సో ఆయిల్ పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్ వేసేద్దాం ఫస్ట్. నేను మ్యారినేషన్కి ఏం చేస్తానంటే వెన్నని ఆర్ పెరుగు మీరు ఏది వాడితే అది, వెన్న వాడితే మంచిది. మనం ఎలాగో బిర్యానీలో ఆయిల్ యాడ్ చేయాలి కదా, నెయ్యి యాడ్ చేయాలి కదా. నెయ్యి యాడ్ చేయకుండా డైరెక్ట్గా వెన్న యాడ్ చేస్తాం కాబట్టి అదే మెల్ట్ అయ్యి మంచిగా నెయ్యి కూడా వస్తుంది. ఫ్లేవర్ బాగుంటుంది. అంటే కింద గోదావరి వస్తుందా అది ఇది అదేం ఉండదు, కూరలో కలిసిపోతుంది మొత్తం అంతా. సో ఫ్రైడ్ ఆనియన్కి స్టార్టింగ్లో వేసి కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత దాన్ని కలుపుతూ ఫ్రై చేస్తే మనకి ఫ్రైడ్ ఆనియన్ బాగా వస్తాయి. ఈ ఫ్రైడ్ ఆనియన్ వేగేలోపు మ్యారినేషన్లో ఏమేమి వేద్దామో చూద్దాం రండి. సో వెన్న తీసుకున్నాను కదా, వెన్న, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, అలాగే జీరా పౌడరు, ధనియా పౌడరు. ధనియా పౌడర్ 2 స్పూన్స్ వేసుకోండి, జీరా పౌడర్ మాత్రం 1 స్పూనే వేసుకోండి. అండ్ ఇప్పుడు వేసింది నేను బిర్యానీ మసాలా అనమాట, అది నేను ఇంట్లోనే చేస్తాను. పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, షుగర్. ఇదిగో ఈ కలర్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ వేయించితే మనకి ఫ్రైడ్ ఆనియన్ కలర్ చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా మాడకుండా వస్తాయి. అండ్ ఇదిగోండి మిక్సీ పట్టడానికి రెడీగా ఉంది. జింజర్ గార్లిక్ కూడా అలా వేసేయచ్చు. అండ్ పెప్పర్ పౌడర్ లేదు కాబట్టి మిరియాలు అలా వేసేసాను అనమాట. మిక్సీ పట్టేస్తా కదా, మొత్తం కలిసిపోతాయి, పేస్ట్ అయిపోతాయి. అండ్ ఈ మాత్రం కలర్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఫ్రైడ్ ఆనియన్ని వదిలిపెట్టకండి, దగ్గరే ఉండి చూస్తూ వేయించండి. అండ్ ఇంకా అయిపోయినాయి, తీసి పక్కన పెడుతున్నాను అనమాట. మన మ్యారినేషన్లోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కావాలి కదా, సో దానికి. అండ్ ఈ తీసినవన్నీ నేను మళ్ళీ కాస్ట్ ఐరన్ బాండీలో వేస్తాను, ఎందుకంటే కాస్ట్ ఐరన్ అన్ని ఆయిల్ అప్లై చేసి పెట్టాలి కదా. ఆయిల్ అప్లై చేయకుండా ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు వేరే గిన్నె పెట్టకుండా డైరెక్ట్గా దానిలో వేస్తాను, సో దట్ ఆయిల్ కోట్ చేసే పని ఉండదు. అండ్ పనసపొట్టు ముక్కల్ని కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ హాఫ్ కుక్డ్ రైస్, 80% కుక్డ్. దానికి ఇంకా మనం ప్రో అవ్వాలండి 80% కుక్ చేయడానికి. సో 80% కన్నా కొంచెం ఎక్కువే కుక్ అయింది, బట్ స్టిల్ ఓకే. మెత్తగా అయితే మాత్రం ఉండను, చక్కగా ఎప్పుడు చేసినా పొడి పొడిలాడుతూనే వండుతా. అండ్ మన బిర్యానీ మ్యారినేట్ చేసే దానిలో పనసపొట్టు ముక్కలు కూడా వేసేసి మొత్తం కలిపి ఇదిగో ఫ్రై చేస్తున్నాను కొంచెం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంకా లేయర్స్ వేసేయడమే. సో ఇంకో పక్క ఫ్రైడ్ ఆనియన్ దీనికి కావాలి కదా బిర్యానీకి, అది. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ కొంచెం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది, సో కొంచెం ఆయిల్ వేసాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా లేయర్స్ వేసేయడమే. ఆయిల్ తీసేసి ఇంకా తర్వాత జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను జీడిపప్పు బిర్యానీ అయిపోయిన తర్వాత వేస్తాను, ఎందుకంటే నాకు అవి కొంచెం మెత్తపడిన నచ్చవు. అంటే పైన వేస్తే మెత్తపడవు, బట్ ఎక్కువసేపు ఆవిరి మీద ఉంటే మెత్తబడిపోతాయి. సో దింపిన తర్వాతే జీడిపప్పు వేస్తాను అనమాట పైన. ఇకపోతే రెసిపీ రీక్యాప్ అనమాట. ఫస్ట్ బాస్మతి రైస్ నానబెట్టుకోండి, దానిలోనే జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసేసి
కొంచెం షాజీరా, కొంచెం స్టార్ ఫ్లవర్, కొంచెం బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క వేయాలి. వేసి ఒక గంట నాననిచ్చేసేయండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్ చేస్తూ మ్యారినేషన్కి మిక్సీ జార్లో వెన్న తీసుకొని వెన్నలో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాకు, గుప్పెడు కసూరి మేతి, ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే మిక్సీలో వేస్తున్నాం కాబట్టి అల్లము, చిన్నులపై ముక్కలు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ 2 స్పూన్స్ ధనియా పౌడరు, 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ చక్కెర, లేకపోతే నేనైతే పటికి బెల్లం వేస్తాను. పటికి బెల్లం పొడి చలవ చేస్తుంది కాబట్టి. తర్వాత ఉప్పు, కారం, పసుపు సరిపోను వేసుకొని కొంచెం పెప్పర్ పౌడరు, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా. నేనైతే ఇంట్లో చేస్తాను, హైదరాబాదీ దమ్ బిర్యానీ మసాలా. అండ్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్. నేనైతే గరం మసాలా వేయను, ఎందుకంటే చాలా తక్కువ స్పైస్గా తింటాం మేము ఇంట్లో చేసుకుంటే బిర్యానీ. సో మీకు కావాలంటే స్పైస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఈ మసాలాని కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేను 3 గిద్దలు చేస్తున్నాను అనమాట, అంటే 3 టీ గ్లాసెస్ చిన్నవి. ఈ మ్యారినేషన్ మొత్తాన్ని మిక్సీ పట్టిన తర్వాత బాయిల్ చేసుకున్న పనస ముక్కల్ని ఇందులో వేసి కొంతసేపు నాననివ్వాలి. పనస ముక్కలు కాబట్టి బాయిల్ చేసాము, వేరేవైతే బాయిల్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. తర్వాత దమ్ పెట్టడానికి సరిపడా గిన్నె తీసుకొని దాంట్లో ఈ మ్యారినేట్ చేసాం కదా పనస ముక్కలు, ఆర్ మనం ఏది చేస్తే అది వేసేసి ఫ్రై చేయాలన్నమాట, కొంచెం నూనె తేలేదాకా. ఇప్పుడు మనం వెన్న వేసాం కదా, వెన్న కొంచెం మెల్ట్ అయ్యి నెయ్యి పైకి వెళ్తుంది. సో అప్పటిదాకా కొంచెం వేయించి నెక్స్ట్ ఇంకా లేయర్స్ వేసేయడమే. ఇప్పుడు మనకి అలవాటు లేదు, అడుగున కర్రీ మాడిపోతుందేమో దమ్ పెట్టేటప్పుడు అన్న డౌట్ ఉంటే ఏం చేస్తారంటే కర్రీ తీసేసి అడుగున రైస్ వేయండి. కొంచెం రైస్ వేసి దాని మీద కర్రీ పెట్టండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కర్రీ మాడదు, అడుగంటితే రైసే అడుగంటుతుంది, మనకి గ్రేవీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో రైస్ కొంచెం ఎక్కువ పోసుకుంటే అది పోయినా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ కర్రీ మీద మళ్ళీ రైస్ వేసి ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు, సన్నటి కొత్తిమీర, పుదీనా తరుగు. సేమ్ ఇంతే, ఎంత రైస్ ఉంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. నేను చేసిన దానికైతే ఒక 2 లేయర్స్ సరిపోతాయి. అండ్ జీడిపప్పుతో పాటు కిస్మిస్ కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు అనమాట, ఆప్షనల్. నేను ఇక్కడ వేయలేదు, బట్ అప్పుడప్పుడు వేస్తాను నేను. లేయర్స్ వేసేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 15 to 20 minutes బాగా సిమ్లో ఉంచాలి. అండ్ మందపాటి గిన్నె తీసుకోవాలి, ఇది మ్యాండటరీ. అప్పుడు మనకి త్వరగా అడుగంటకుండా ఉంటుంది, అలాగే బాగా ఆవిరి పడుతుంది అనమాట, అంటే దమ్ బాగా వస్తుంది. అండ్ కుదిరితే లోపల ఒక చిన్న గిన్నె పెట్టి బొగ్గు కాల్చి పెట్టండి, అందులో స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అండ్ డన్ అనమాట మన దమ్ బిర్యానీ. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ నచ్చాయనుకుంటున్నా, అలాగే ట్రై చేయండి రెసిపీని మీరు కూడా. వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. ఉంటాను మరి, బాయ్. ఆగండి, ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.